ఏంటత్తయ్యా అంత దిగులుగా ఉన్నారు? ఏం లేదే కోడలి పిల్ల. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా. హా, నేనేమో చెప్తూ ఉన్నానత్తయ్యా, వాళ్ళు చేసుకుంటా అంటున్నారు కానీ చేసుకోవడం లేదే. చేసుకోవడం లేదా? అయితే నాకొక ఐడియా వచ్చిందే, అందరికీ పంపేస్తాను. ఏం పంపుతారత్తయ్యా? అవేనే మనం పెట్టిన పచ్చళ్ళు. అవి తిన్నాక కేవలం సబ్స్క్రైబ్ ఒకటేనా, షేరు, లైక్, ఇంకా కామెంట్స్ కూడా పెట్టేస్తారు. నువ్వు అలా చూస్తూ ఉండు. అవునా? మీరు మా అత్తయ్య చెప్పినట్టు అవన్నీ చేసేస్తారు కదా? అదేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కార్టూన్ టాకీస్ ఇలాంటి మంచి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ చేత్తోనే లైక్, షేర్ కూడా చేసేసేయండి. ఓయ్, కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. మీనా, సూరమ్మ ఇద్దరు కూడా ఇంటి పని చక్కబెడుతూ ఉంటారు. ఇంతలో కొడుకు వినయ్ అక్కడికొస్తాడు. వినయ్ చాలా చిరాగ్గా ఉంటాడు. అతన్ని చూసిన తల్లి సూరమ్మ, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదమ్మా, వదిలే అంటూ తన గదిలోకి వెళ్తూ ఉండగా తల్లి అతన్ని మళ్ళీ పిలిచి, ఒరే బాబు, నీకో విషయం చెప్పాలని పిలిచానురా. ఏం లేదురా, అందరూ కుంభమేళాకెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దామని అనుకుంటున్నా. పైగా మీకు కొత్తగా పెళ్ళైంది కదా, అందరం కలిసి ఒకసారి ఆ పుణ్యనదిలో స్నానం చేస్తే చాలా మంచిది. ఏమంటావ్? మరి నన్ను కుంభమేళకి ఎప్పుడు తీసుకెళ్తావు? ఆ మాటలు విన్న వినయ్ చాలా కోపంగా తల్లి మీద అరవడం మొదలు పెడతాడు. ఏంటమ్మా, నీకు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుందా? మన దగ్గర ఏమైనా డబ్బులు చెట్ల కాస్తున్నాయా? ఇప్పుడైతే నేను ఎక్కడికి తీసుకువెళ్ళాను. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఒక మూలన కూర్చో అంటూ ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్నంతా మీనా గమనిస్తూ ఉంటుంది. ఆమె వెంటనే వినయ్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి, ఎప్పుడూ లేంది అత్తగారి మీద అలా అరిచారు? పాపం, ఆమె ఎంత బాధపడిందో ఆమె కళ్ళల్లో నాకు కనిపించింది. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు అంత చిరాగ్గా ఉన్నారు? ఆమె అడిగింది కుంభమేళకి వెళ్దామనే కదా, ఇంకేం అడగలేదు కదా. నిజమే, కానీ నేనే కొంచెం తొందరపడ్డాను అనుకుంటా. మన వ్యాపారం అస్సలు సరిగ్గా లేదు మీనా, అంతా నష్టం వచ్చింది. దాన్ని కొంచెం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను. మళ్ళీ కొత్త ఖర్చులు అంటే నాతోటి అస్సలు అవ్వదు. అమ్మకి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా నేను చెప్పలేను, అందుకే అలా అరిచాను. ఆ మాటలు విని మీనా చాలా బాధపడుతుంది. తను ఆలోచనలో పడుతుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మీనా నిద్రపోకుండా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొంత సమయానికి అత్తగారు కూడా నిద్రలేచి దాని గురించి ఆలోచిస్తూ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. బయట ఎవరో తిరుగుతున్న శబ్దం వినపడటంతో మీనా లేచి హాల్లోకి వస్తుంది. అక్కడ అత్తగారిని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటత్తయ్యా, ఇంకా నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదమ్మా మీనా, ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట అనని నా కొడుకు అలా అనడంతో నాకు చాలా బాధ కలిగింది. నేను ఏమైనా బంగారం పట్టు చీరలు కావాలని అడిగానా? కేవలం కుంభమేళకి వెళ్దామని కదా అన్నాను. అంతేనమ్మా, ఆ మాటకే కస్సు బుస్సున లేచాడు. మీనా జరిగిన విషయం ఏం చెప్పకుండా అత్తగారిని కొంచెం ఓదారుస్తూ మాట్లాడుతుంది. అది ఏదో కొంచెం చిరాకులో ఉన్నారులే అత్తయ్యా, దాని గురించి వదిలేసేయండి. మీరు ప్రశాంతంగా పడుకోండి అని అత్తగారిని గదిలోకి పంపించేస్తుంది. ఇక తను కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు మీనా తన మనసులో, అత్తగారు కుంభమేళాకు వెళ్ళాలని బలంగా నిర్ణయించుకున్నారు. నేను స్వయంగా అత్తగారిని అక్కడికి తీసుకెళ్ళాలి. దానికోసం నేనేదో ఒకటి చెయ్యాలి. నేను ఖచ్చితంగా అత్తగారిని కుంభమేళాకి తీసుకెళ్ళి తీరాలి అని ఆలోచిస్తూ పడుకుంటుంది.
ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఎప్పట్లాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వినయ్ బయటికి వెళ్ళిపోతాడు. అత్తగారికి ఇంట్లో ఉండాలని అనిపించక పక్కింటి కాంతమింటికి వెళ్తుంది. ఏంటి వదినా, నేను ఎప్పుడు పిలిచినా మా ఇంటికి రావు, ఇప్పుడు పిలవకుండానే వచ్చావు అంటే ఏదో విశేషం ఉందన్నమాటే. ఏమైనా మీనాకి విశేషమా వదినా? అలాంటిదేమి లేదు వదినా, నా మనసు బాగలేదు, అందుకే ఇలా వచ్చాను. ఆ మాటలు విన్న ఆమె, అరే ఏమైంది వదినా, ఆ బాధ ఏంటో చెప్పు, నీ మనసులో ఉన్న బాధ చెప్పుకుంటే కదా పోయేది అని పదే పదే అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆమె జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న కాంతం కొంచెం గట్టిగానే మాట్లాడుతూ, ఇదంతా మీ అబ్బాయి లక్షణాలు కాదు దినా, వచ్చారు కదా ఇంటికి కోడళ్ళు, వాళ్ళ ప్రభావమే. నిజానికి నీ కోడలే నీ మీద లేనిపోని చాడీలన్నీ చెప్పుంటది, అందుకే వాడు నీ మీద అలా కోపాన్ని చూపించాడు. ఈ రోజుల్లో కోడలొచ్చిన తర్వాత ఎంతమంది కొడుకులు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటున్నారో చెప్పు. నువ్వు చెప్పింది నిజమే అంటావా? నా కొడుకు అలా మారిపోవడానికి నిజంగా నా కోడలే కారణమా? నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నీ కోడలే కారణం. 100కు 100% నేను బల్లగుద్ది చెబుతాను. ఆ మాటలకి సూరమ్మ ఆలోచనలో పడిపోతుంది. వెంటనే కాంతంతో, అవునే కాంతం, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాంతమేమో లేనిపోనివన్నీ కూడా మీనా మీద చెబుతూ ఉంటుంది. వాటన్నిటినీ ఈ పిచ్చి సూరమ్మ వింటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చాలా సమయం గడిచిపోతుంది. సూరమ్మ అక్కడి నుండి వెళ్ళొస్తానని కాంతంతో చెప్తూ ఉండగా వెంటనే కాంతం, అన్నట్టు వదినా, అన్నయ్య గారు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు? మీ అన్నయ్య గారు పని మీద వేరే ఊరెళ్ళారు కాంతం, బహుశా రేపొస్తాడేమో. సరేలే వదినా, ఇప్పటికే చాలా సమయమైంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కాంతం చెప్పిన మాటలే సూరమ్మకు గుర్తొస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా కోడలు వంటగదిలో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా. అత్తగారు దాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. కానీ మనసులో మాత్రం కోడలి మీద చాలా కోపం ఉంటుందండోయ్. ఆమె ప్రతిరోజు కూడా కోడల్ని తిట్టడం మొదలు పెడుతుంది. ఒసేయ్, నాకు అర్థం కాదు, ఎప్పుడు చూడు ఆ వంటగదిలోనే పడేడుస్తుంటావు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేంటో నా కొడుకు అస్సలు నా మాట వినడం లేదు. వాడికి ఏ మందు పెట్టావో ఏంటో. ఏంటత్తయ్యా అలా మాట్లాడుతున్నారు? మీ దగ్గర నుంచి నేను అస్సలు ఇలాంటి మాటలు వస్తాయని ఊహించనే లేదు. ఆహాహాహా, అన్నంగా నచ్చి మాటలు ఆపే, నాకు అస్సలు నచ్చవు. అయినా ఈ కోడళ్ళందరూ ఇంతేనేమో అంటూ కోపంగా తిడుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు తిడుతూనే ఉంటుంది. అత్తగారు అస్సలు ఆమెను ఎందుకు తిడుతున్నారో కూడా మీనాకు అర్థం కాలేదు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. మీనా వంటగదిలో తన పనులు తాను చేసుకొని ఒక పెద్ద బాక్స్ని కట్టి పెడుతుంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి కోడల దగ్గర నుంచి ఒక పెద్ద బాక్స్ని తీసుకొని వెళ్తాడు. అత్తగారు దాన్ని చూసింది, కానీ ఏమీ అడగదు. అలా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి వస్తాడు, ఆ బాక్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒకరోజు అత్తగారు ఉండబట్టలేక, ఏంటే మీనా, వాడెవడో రోజు ఇంటికి వస్తాడు, ఒక పెద్ద బాక్సు తీసుకొని పోతాడు. మెట్టింటి నుంచి పుట్టింటికి ఎందైనా పంపిస్తాన్నవా ఏంది? అత్తయ్య, నేను అలాంటి పనులు అస్సలు చేయను. మీరేం కంగారు పడకండి. నేను చేసేది మంచి పని అని అది నాకు బాగా తెలుసు. ఆహా, అంత మంచి పని ఏం చేస్తానవో నాకు చెప్తే నేను సంతోషపడతాను కదా. మీనా అత్తగారు ఎంత అడిగినా అస్సలు చెప్పదు.
అయితే ఆమె మాటలు భరించలేక ఒకరోజు ఏడుస్తూ, అత్తయ్య, ఇక చాలా ఆపండి. మీ సూటిపోటి మాటలతో నా మనసు చాలా గాయపరిచారు. మిమ్మల్ని కుంభమేళాకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను దాచుకున్న డబ్బుతో పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టాను. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి ప్రతిరోజు అప్డేట్ పెడుతూ ఉంటాను. చాలామంది కస్టమర్స్ పచ్చళ్ళు కొంటున్నారు. డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. అందుకే రోజు ఈ పార్సిల్స్ పంపిస్తున్నా. ఆ డబ్బు మొత్తాన్ని కూడా మిమ్మల్ని కుంభమేళాకి తీసుకెళ్లాలని, అలాగే తన వ్యాపారంలో నష్టపోయారు, తనకి కూడా నా వంతు ఏదైనా సహాయం చేయాలని నిర్ణయించుకొని ఇలా చేస్తున్నాను అత్తయ్య. అంతే, నేనేం తప్పు చేయట్లేదు అత్తయ్య. ఆ మాటలు వినగానే అత్తగారి కంట్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే, అయ్యో మీనా, నన్ను నన్ను క్షమించమ్మా. ఈ విషయాలేవి నాకు తెలియదు కదా. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను తల్లి. వాడి వ్యాపారంలో నష్టం వస్తే నా బంగారాన్ని అమ్మి డబ్బు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు ఇంత కష్టపడటం? అతను మీ అబ్బాయి అత్తయ్య. ఒకరికి ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర చేతులు చాచడం అస్సలు ఇష్టం ఉండదు. అది తల్లైనా భార్య అయినా. మనంతటికి మనం బలవంతం చేస్తే తప్ప తీసుకోడు. అలాంటిది మీ బంగారం ఎలా అమ్ముతాడు చెప్పండి? ఏదైనా నా మాటలతో నిన్ను చాలా బాధపట్టాను తల్లి. నన్ను క్షమిస్తావు కదా? అత్తయ్య, మీరెప్పుడు అలా అనకండి. నా తల్లి లాంటి వారు మీరు. నా తల్లి దగ్గర నుంచి క్షమాపణని కోరుకుంటానా నేను? అత్తగారిని తల్లితో పోల్చినందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. సరిగ్గా 4 రోజులు గడిచే సమయానికి మామయ్య కూడా ఇంటికొస్తారు. తన పచ్చళ్ళ వ్యాపారాన్ని కొద్దిగా పక్కన పెట్టి వచ్చిన డబ్బుతో కుటుంబం మొత్తాన్ని కుంభమేళకు తీసుకెళ్తుంది అత్తగారు. అక్కడ పుణ్య స్నానాలు పూర్తి చేసుకొని దర్శన భాగ్యం పొంది అక్కడి నుంచి తిరిగి సంతోషంగా ఇంటికి వస్తారు. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చేసరికి మీనాకు చాలా ఉత్తరాలు వచ్చుంటాయి. పచ్చళ్ళు మాకు ఆర్డర్ కావాలి, మీరు వాట్సాప్లో మాకు రిప్లై ఇవ్వడం లేదని ఎలా పోస్ట్ చేస్తున్నామంటూ ఎన్నో ఉత్తరాలు వస్తాయి. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. అత్తగారు కూడా కోడెల్ బిజినెస్లో సహాయం చేస్తుంది. అలా వ్యాపారం చాలా చక్కగా సాగిపోతుంది. కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొడుకు జీవితంలో కూడా చాలా పెద్ద మార్పులు వస్తాయి. తన బిజినెస్ మళ్ళీ మొదటి స్థానానికి చేరుకుంటుంది. అంతా మంచి రోజులు వస్తాయి. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేని కాంతం అత్తగారి దగ్గరికి వచ్చి మళ్ళీ చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది. అత్తగారు ఆ మాటలు విన్న కాంతంతో, కాంతమొదినా, కొంచెం ఏమనుకోకుండా ఆ మూలన ఆ చీపురు కట్టుంది కదా, దాన్ని అలా ఇస్తావా? చీపిరి కట్ట? ఇప్పుడు దాంతో పనేముందదినా? ఆ, తప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి చీపురు కట్టతోనే సన్మానించాలని మా పెద్దోళ్ళు చెప్పారు. అందుకే వదినా. ఇంతకీ నువ్వు తీసుకొచ్చిస్తావా, లేకపోతే నేనే తెచ్చుకొని సన్మానం చెయ్యాలా? ఆ మాటలకి కాంతం భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ రోజు నుంచి కూడా కాంతం వాళ్ళ ఇంటి వైపు చూస్తే ఒట్టు, ఎక్కడ సూరమ్మ అన్నంత పనిచేస్తుందా అని భయంతో ఉండిపోతుంది. దాన్నంతా చూసి అత్త కోడళ్ళు నవ్వుకుంటారు. ఇక ఎవ్వరు చెప్పుడు మాటలు వినకుండా వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.